మీకు ఒక విషయం తెలుసా, ఒక మంచి పెన్నీ స్టాక్ దాని వాల్యూ 5 రూపీస్ ఉంది. నా అనాలిసిస్ ప్రకారంగా 1-2 ఇయర్స్లో అది 50 రూపీస్ వెళ్తుంది, అంటే 10 టైమ్స్ అవుతుంది. అది ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ 100 రూపీస్ ఉండే, ఇప్పుడు 5 రూపీస్కి వచ్చింది, మళ్ళీ 5-50 రూపీస్కి వెళ్తుంది. అట్లీస్ట్ నాకు 10 టైమ్స్ నా అమౌంట్ అవుతుంది. అసలు ఆ స్టాక్ ఏంటో తెలుసా మీకు? ఇలానే మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. ఇక్కడ తక్కువ పెన్నీ స్టాక్స్ తక్కువ వాల్యూ ఉన్నది తీసుకొని ఎక్కువ క్వాంటిటీ తీసుకొని నేను రిచ్ అయిపోతాను మనం అనుకుంటాం, కానీ కాదు. ఇక్కడ మీకు ఒక సినారియో చెప్తా. 1000 రూపీస్ మీకు ఉన్నాయి, 2 రూపీస్ పెన్నీ స్టాక్ ఒకటి, 1000 రూపీస్ వాల్యూ చేసే స్టాక్ ఒకటి. అంటే ఇక్కడ మీకు 500 షేర్స్ వస్తాయి, అక్కడ ఒకటే వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే, ఇది మీ మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే, అబ్బా నా దగ్గర 500 షేర్స్ ఉన్నాయని అనుకుంటాం, కానీ అదేం లేదు. మీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి. ఆ 1000 రూపీస్ 500 నోట్స్ రెండు ఉన్నా ఒకటే, లేదంటే 10 రూపాయల నోట్లు 100 ఉన్నా కానీ ఒకటే. కాకపోతే మీకు 10 రూపాయల నోట్లు 100 చూసి అబ్బా నా దగ్గర ఇంత పెద్ద కట్టు ఉన్నదని చెప్పేసి మనం ఫీల్ అవుతాం, కానీ అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే స్టాక్ అనేది పర్సంటేజ్ వైజ్లో పెరుగుతుంది. ఒకవేళ ఒక స్టాక్ 20% పెరిగింది అంటే మీకు ఈ 1000 రూపీస్ ఉన్న స్టాక్ 20% పెరుగుతుంది. ఈ ఏదైతే 2 రూపీస్ ఉన్న స్టాక్ కూడా అది కూడా 20% పెరుగుతుంది. అండ్ ఓవరాల్గా మీకు వచ్చే ప్రాఫిట్ మాత్రం పర్సంటేజ్లో చూసుకోవాలి.